మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంతో సహా కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతోంది. ఆయన గోడౌన్లో నిల్వ చేసిన పీడీఎస్ బియ్యాన్ని మాయం చేయడంతో ఆయన భార్య జయసుధపై కేసు నమోదైంది. దీంతో అరెస్టు చేస్తారేమోనన్న భయంతో భార్య కుటుంబ సభ్యులతో సహా ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారు. అక్రమ కేసు పెట్టారంటూ వైసీపీ నేతలు ఓ ధర్నా కార్యక్రమాన్ని తలపెట్టారు. ఆ కార్యక్రమంలో పాల్గొనడం కూడా డౌటేనని చెబుతున్నారు. నిజానికి పేర్ని నానిపై కేసు పెట్టలేదు, ఆయన భార్యపై పెట్టారు. కానీ తన భార్యను అజ్ఞాతంలోకి పంపి తాను బయట తిరగడం బాగోదని ఆయన కూడా కనిపించడం లేదనే ప్రచారం జోరుగా జరుగుతోంది. కేసు నమోదైనప్పటి నుంచి పేర్ని నాని కనిపించడం లేదని వైసీపీ క్యాడర్ గుసగుసలాడుకుంటున్నారు. వేబ్రిడ్జిలో లోపాలు ఉండటం వల్లే ఎక్కువ బియ్యం ఉన్నట్లుగా నమోదైందని వాదిస్తున్నారు. అదే నిజమైతే ఆయన భయపడి పారిపోవాల్సిన పని లేదు. కానీ ఎంత బియ్యం మిస్ అయిందో అంత మొత్తానికి డబ్బులు ఇస్తామని లేఖలు కూడా రాశారు. అంటే ఉద్దేశపూర్వకంగానే తరలించారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అడ్డంగా దొరికిన వారిపై కేసులు పెట్టడమే కానీ వైసీపీ హయాంలో మాదిరి అర్ధరాత్రి ఇళ్ల గోడలు దూకి అరెస్టులు చేయడం లేదు. వారికి న్యాయపరమైన అవకాశాలన్నీ పోలీసులు ఇస్తున్నారు. ఇప్పుడు పేర్ని నాని కుటుంబానికి కూడా అలాంటి అవకాశాలు ఇచ్చారు. కళ్ల ముందు లేరు కాబట్టి అజ్ఞాతంలో ఉండి తమ ముందస్తు బెయిల్ ప్రయత్నాలను వారు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంతో సహా కనిపించకుండా పోయారనే ప్రచారం జరుగుతుంది. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, చెప్పండి, మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబంతో సహా అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు తెలుస్తుంది. ఇది ఎంతవరకు నిజం? దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? యామిని మచిలీపట్నం సంబంధించిన మాజీ ఎమ్మెల్యే అలాగే మాజీ మంత్రి పేర్ని నాని ఇటీవల పీడీఎస్ రైతులకు సంబంధించి అతని గోడౌన్లో ఉండాల్సిన 185 టన్నుల బియ్యం మాయమైన ఘటన స్థానికంగా సంచలనం కలిగించింది. ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికీ ఆ గోడౌన్లు అతని సతీమణి జయసుధ పేరుతో ఉన్న నేపథ్యంలో ఆమెపై కేసు కూడా నమోదైంది. అయితే ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అధికారులు స్వయంగా పేర్ని నాని అలాగే ఆయన సతీమణి పేరుతో లేఖ రాయడం మరింత వివాదాస్పదమైంది. అది ఎంతైతే 185 టన్నులకు సంబంధించి ఎంతైతే ధర నిర్ణయిస్తారో ప్రభుత్వం అంత ధరను కూడా తాను చెల్లించేందుకు సిద్ధంగా ఉన్నానంటూ లేఖ అంటే తప్పు చేసి తప్పును సమర్థించుకునేందుకు లేకపోతే లీగలైజ్ చేసుకునేందుకు పేర్ని నాని తాపత్రయపడినట్టు కూడా అర్థమవుతుంది. ఈ అయినప్పుడు కూడా అధికారులు మాత్రం కేసు నమోదు చేసి ప్రాసిక్యూట్ చేయాల్సిన కూడా ఆదేశాలు జారీ చేశారు. నిన్న మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కూడా పలు సెక్షన్ల కింద అతని భార్య జయసుధపై కేసు కూడా నమోదైంది. ఆమెతో పాటు అక్కడ ఇప్పటి వరకు మేనేజర్ గా పనిచేసిన ఆ వ్యక్తితో పాటు పేర్ని నానిపై కూడా కేసులు నమోదయ్యాయి. ఈ పరిణామాల నేపథ్యంలో నిన్నటి నుంచి కూడా 2 రోజుల నుంచి కూడా వీరు అజ్ఞాతంలోకి వెళ్ళినట్టు కూడా తెలుస్తా ఉంది. అది ఇంటి దగ్గర కూడా లేకపోవడం, ఫోన్లకు కూడా అందుబాటులో రాకపోవడంతో వీరు ఎక్కడికి వెళ్ళారనే అంశంతో కూడా అభిమానులు ఆరాధిస్తా ఉన్నారు. అయితే మచిలీపట్నం జిల్లా కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ తరఫున న్యాయవాదులు పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలో ముందస్తు అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో కోర్టు నుంచి ఆదేశాలు వచ్చేంత వరకు కూడా వీరు బయటకు వచ్చే పరిస్థితి లేదని కూడా తెలుస్తా ఉంది. అయితే ఈ రేషన్ బియ్యం కుంభకోణానికి సంబంధించి ప్రధానంగా పేర్ని నాని సూత్రధారిగా ఇప్పటికే నిర్ధారించారు. అతని గోడౌన్లో అతని కనసానంలో మొత్తం మాయమైందని కూడా నిర్ధారించిన పరిస్థితి. అయితే అతను చేసిన తప్పుకి ఆ ఇంట్లో కేవలం గృహిణిగా ఉన్న సతీమణి జయసుధపై కేసులు నమోదు కావడం కూడా రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశమైంది. తప్పు చేసింది ఒకరు, ఇప్పుడు శిక్ష అనుభవించాల్సిన పరిస్థితి ఇంకొకళ్ళు. అంటే పేర్ని నాని అవినీతి దాహానికి ఇంట్లో కూడా ఈ రోజు చట్టం ముందు దోషిగా నిలబడిన పరిస్థితి. దీనిపై సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున ట్రోల్స్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే గత వైసీపీ ప్రభుత్వంలో రేషన్ బియ్యం అడ్డగోలుగా చేయటం, అందులో పేర్ని నాని పాత్ర కూడా ఇప్పుడు ఉన్నట్టు నిర్ధారణ అయిన నేపథ్యంలో ఇటువంటి వాటికి పూర్తిగా పులి స్టాప్ పెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.